అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. ఈ ట్రోలింగ్ వీడియోస్ వస్తా ఉంటాయి కదా, ట్రోలర్స్ ఉంటారు, రెగ్యులర్ గా ట్రోలింగ్ వీడియోస్ చేస్తా ఉంటారు. వాళ్ళు గోతిగా నక్కల్లాగా కంటెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కొంతమంది వాళ్ళకి రెగ్యులర్ గా కావాల్సినంత కంటెంట్ ఇస్తా ఉంటారు. వాళ్ళు అసలు ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు, వాళ్ళు ఏదో ఒక ఇష్యూ మీద ఎప్పుడు మాట్లాడతారు, దేని గురించి అయినా సరే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి ఈ ట్రోలర్స్ అంతా కూడా అసలు వెయిట్ చేస్తా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు దొరుకుతారో వెంటనే టక్ మని కౌంటర్ చేసి వీడియో రెడీ చేసి వదిలేస్తారు. ఆ ట్రోలింగ్ వీడియోస్ కి రెగ్యులర్ గా సబ్స్క్రైబర్స్, ఫ్యాన్స్, ప్లస్ ఆ ట్రోలింగ్ వీడియోస్ కూడా అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఆ ట్రోలింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ప్లస్ ఆ కౌంటర్స్ పటపటా కట్ చేసి దీనికి ఆ కౌంటర్, దానికి కౌంటర్ నవ్వొచ్చేలాగా అక్కడ సీరియస్ గా మాట్లాడే దాన్ని కూడా వాళ్ళు కామెడీ కింద కన్వర్ట్ చేయగలుగుతుంటారు. ట్రోలింగ్ వీడియోస్ ట్రోలర్స్ ని అంత ఈజీగా తీసిపడడానికి లేదు, చాలా కష్టం. అది చాలా టాలెంట్ ఉండాలి దానికి కూడా. కానీ అలాంటి ట్రోలర్స్ కి రెగ్యులర్ గా కొంతమంది స్టఫ్ అవుతుంటారు. అలాంటి వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం, మంచు ఫ్యామిలీ మీద ఎక్కువ ట్రోలింగ్స్ వస్తుంటాయి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఎక్కడైనా ఎప్పుడు మాట్లాడతారు, ఏ రకంగా దొరుకుతారని చూస్తుంటారు. వన్స్ వాళ్ళు ఎక్కడైనా దొరికారా పార్ట్నర్ వెంటనే పటపట అన్ని ఛానల్స్ లో ట్రోలింగ్ వీడియోస్ ఇచ్చేస్తాయి. ఈటీవీ ప్రభాకర్ కొడుకు అలా కొంతమంది ఉంటారు. అయితే ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా ట్రోలింగ్స్ వస్తాయంటే ఇది ఎవ్వరు కాదనలేని విషయం అండి. ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. రెగ్యులర్ గా యూట్యూబ్ లో ట్రోలింగ్ ఛానల్స్ వీడియోస్ చూసే వాళ్ళు అర్థమైపోద్ది. చాలా ఫ్రీక్వెంట్ గా ఎక్కువ ట్రోలింగ్స్ వచ్చేది మాత్రం మన జగనన్న మీద అండి. దాని తర్వాత వైసీపీ పార్టీ నాయకుల మీద, రోజా కావచ్చు, ఇంతకు ముందు అయితే కొడాలి నాని కావచ్చు, అంబటి రాంబాబు, పేర్ని నాని, అసలు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం ఆలస్యం. ఇమ్మీడియట్ గా అసలు 2-3 రోజులు, వారం రోజులు అదే ప్రెస్ మీట్ తీసి డిఫరెంట్ గా ఎడిట్ చేసి డిఫరెంట్ కౌంటర్స్ వేసి పిచ్చిగా ట్రోలింగ్ వీడియోస్ వదులుతా ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు కదా, ఎందుకంటే ఇంతకుముందు సోషల్ మీడియా మీద కూడా చాలా ఆంక్షలు ఉండేవి. ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా వీడియోస్ పెడితే కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, పోస్టులు పెట్టినా కానీ ఇవన్నీ జరుగుతుంది. అయితే అప్పుడు కూడా నాకు తెలిసి నేనైతే రెగ్యులర్ గా చాలా సార్లు చూశాను. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ ట్రోలర్స్ ని ఏం చేయలేకపోయారు. 5 సంవత్సరాలు మన జగనన్న ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఎక్కడ కూడా 1-2 పెట్టాడు అంతే. అయినా గానీ ఎక్కడ మీటింగ్ కి వెళ్తాడు, ఎక్కడ బటన్ నొక్కడానికి వెళ్తాడు, ఎక్కడ ఏదో ఒక ఇష్యూ మీద పబ్లిక్ మీటింగ్స్ కో దేనికో దానికి వెళ్ళి ఎక్కడో అక్కడ సచివాలయంలో మాట్లాడతాను ఏదో ఒక దాని మీద, లేదా ఆయన వర్షం చెప్తా విజయసాయి రెడ్డో, సజ్జల రామకృష్ణారెడ్డో, అసలు ఇంకా వాళ్ళు వీళ్ళు అని కాదు, అసలు వైసీపీ లీడర్స్ అందరినీ కూడా విపరీతంగా ట్రోల్ చేసేవారు. అంటే ఆ ట్రోలర్స్ కి వాళ్ళు ఇచ్చినంత కంటెంట్ ఇంకెవరు ఇవ్వలేకపోయేవారు. అంత దారుణంగా ట్రోలర్స్ కి టార్గెట్ అయ్యేవారు. ఎందుకంటే స్టఫ్ వాళ్ళ దగ్గర దొరికేది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ లో లేని తర్వాత ఇంకా బాగా, ఎందుకంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు బాగా ఎక్కువ పెడుతున్నాడు. అసలు అప్పుడు మహా అయితే 2 ప్రెస్ మీట్లు పెట్టుంటే 5 సంవత్సరాల్లో, ఇప్పుడు ఈ 3 నెలల్లోనే చాలా ప్రెస్ మీట్లు పెట్టాడు. ఇంకా ప్రతి ప్రెస్ మీట్, మొన్న లడ్డు గురించి ప్రెస్ మీట్, మన తిరుమల వెళ్ళకపోతే క్యాన్సిల్ చేసుకుంటే ప్రెస్ మీట్, దానికి ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించినప్పుడు ప్రెస్ మీట్, ఇలా రకరకాల ప్రెస్ మీట్లు పెట్టినప్పుడల్లా అసలు నెక్స్ట్ ప్రెస్ మీట్ దాకా మళ్ళీ ఈ ప్రెస్ మీట్ ట్రోలింగ్ వీడియోస్ వస్తానే ఉంటాయి. అంటే ఇది ఏదో నేను కావాలని చెప్పట్లేదు, నేను ఒక 10 టాప్ 10 ట్రోలింగ్ ఛానల్స్ ఉంటాయి, రెగ్యులర్ గా చేస్తుంటారు, వాళ్ళు ట్రోలింగ్ వీడియోస్ చేస్తుంటారు. ఆ ఛానల్స్ ని అబ్జర్వ్ చేశాను, కొన్ని రోజుల నుంచి తీసి చూశాను. దాంట్లో చూస్తే 50% జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆ పెండపూడి అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంగ్లీష్ లో పొగిడించుకుని ఆ వీడియోస్, జగన్మోహయ్య అని అడిచేవాడు పిల్లడు, ఆ వీడియోస్. అప్పుడు కూడా ఆయనే నెంబర్ 1 స్టఫ్, వైసీపీ నాయకులే మెయిన్ స్టఫ్. ఇప్పుడు కూడా నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి స్టఫ్. అయితే ఇప్పుడు కేకే సర్వే, ఆరా మస్తాన్ సర్వే అని ఉంటాయి కదా ఇలా సర్వేలు. అలాగే నేను కూడా సర్వే కాదు, ఒక సర్వే లాంటిది, ఒక అనాలిసిస్ లాంటిది చేశాను అనమాట. ఒక 10 యూట్యూబ్ ఛానల్స్ తీసుకుని ట్రోలింగ్ వీడియోస్ చేసే వాళ్ళవి చూస్తే 50% అయితే జగన్మోహన్ రెడ్డి మీదే ఉన్నాయండి వీడియోస్ అన్ని. దాని తర్వాత 30-40% మిగిలిన వైసీపీ లీడర్స్ మీదే ఉన్నాయండి ట్రోలింగ్ వీడియోస్ అన్ని. దాని తర్వాతే మిగిలిన 10% ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద కానీ బయట వ్యక్తుల మీద కానీ చేస్తా ఉన్నారు. అంటే నాకు అదంతా స్టడీ చేశాక అప్పుడు అర్థమైంది, ఓహో ఎంతమంది ట్రోలింగ్ ఛానల్స్, ట్రోలర్స్ జగనన్న అండ్ బ్యాచ్ మీద బతుకుతున్నారు, ప్లస్ ఎంతమంది ఎంటర్టైన్ అవుతున్నారు వీళ్ళ వల్ల అనేది అర్థమైంది. కానీ ఒక రకంగా అంటే మనం హిందీ ఛానల్స్ కానీ, అదర్ లాంగ్వేజెస్, రీజనల్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, వేరే లాంగ్వేజ్లు కానీ మనకు తెలియదు. కానీ నాకు తెలిసి నార్త్ లో కూడా ఏదైనా స్టేట్ లో కూడా ఇలా సీఎం మీద కానీ, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళ మీద కానీ, కేంద్ర మంత్రుల మీద కానీ ఎక్కడ కూడా ఇంత దారుణంగా సినిమా వాళ్ళ మీద కానీ ఇలా రెగ్యులర్ గా ఇన్ని సంవత్సరాల తరబడి వాళ్ళ మీదే ట్రోలింగ్ వీడియోస్ వస్తాయని, వాళ్ళే అంత స్టఫ్, అంత కంటెంట్ ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఆ రకంగా చూస్తే ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే జగనన్న ట్రోలింగ్ స్టఫ్ లో, ట్రోలింగ్ మెటీరియల్ లో, ట్రోలింగ్ ఐటమ్ లో నెంబర్ 1 అని నా ఫీలింగే కాదు, అది ట్రూ కూడా. అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమైపోద్ది. ఉంటాను, బాయ్.